క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఆయన ఎవరో ఎరుగుటయే నీకు క్రిస్మస్ అర్థమైంది అని అర్థం. ఆయన ఎవరో నీకు గ్రాహ్యమైతే నీకు క్రిస్మస్ అర్థమైనట్టే. ఎన్నో వందల వేల కిలోమీటర్లు దాటుకొని ఎవరిని చూడడానికి వచ్చారు? యేసయ్యను గురించి వారికి ఉన్న ప్రత్యక్షత ఏంటంటే, యూదుల రాజు, కింగ్ ఆఫ్ జూదా. గొల్లలు వాళ్ళు పనులన్నీ ఆపేసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్లకున్న ప్రత్యక్షత ఏంటయ్యా అంటే, ఈయన సర్వలోకాన్ని రక్షించడానికి పుట్టిన రక్షకుడు, సేవియర్. సుమియోన్ గారు, ఆయనకు ఒక ప్రత్యక్షత ఉంది. ఈయనెవరో కాదు రక్షణ, ఈయనెవరో కాదు వెలుగు, ఈయనెవరో కాదు ఇశ్రాయేలీలకి మహిమ. చివరికి దారిన అడుక్కుంటున్నటువంటి గుడ్డివానికి కూడా ఒక ప్రత్యక్షత ఉంది. ఏమని పిలిచాడు యేసయ్యని? దావీదు కుమారుడా కరుణించు. గుడ్డోడే గాని అతని మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అతనికి తెలిసింది యేసు ఎవరో. యేసు ఎవరో చూద్దామని వెళ్ళాడు జక్కయ్య. అప్పుడు అర్థమైంది ఆయన ఏదో అద్భుతాలకు మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు, కానీ జీవితాలను ప్రభావితం చేయు, నశించిపోయిన ఆత్మలను రక్షించే రక్షకుడు. తన జీవితం అంత పాడు చేసుకొని చివరికి సిలువెక్కిన ఒక గజ దొంగకి అర్థమైంది ఏంటి తెలుసా? అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన మళ్ళీ వస్తాడని ఇన్ని ప్రత్యక్షతలు కలిగి చిన్న ప్రార్థన చేశాడు. నువ్వు బైబిల్ స్టడీకి రాలేదు, శనివారం ప్రార్థనకు రాలేదు, ఆదివారం ప్రార్థనకు రాలేదు, ఉపవాసం ఎప్పుడైనా చేసావా, బల్లారాధన తీసుకున్నావా, నీకు రక్షణ ఎట్లా ఇస్తాను, వాళ్ళంతా కష్టపడతా ఉంటా, మీరు కష్టపడకుండా నీకు పాలనకు ఆహా అన్నాడా? నిశ్చయంగా నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత భక్తి చేసినా క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నీకు రాకపోతే పరలోకం లేదు. నువ్వెంత భక్తి చేసినా యేసును గూర్చిన దర్శనం నీకు లేకపోతే అది క్రిస్మస్ కాదు. నీకు యేసు ఎవరో తెలియాలి. సమరయ స్త్రీకి కూడా తెలిసిపోయాడు యేసు ఎవరో. మొదటేమంది, నేను యూదుల్లాగా ఉన్నావే అంది. కొంచెం ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది, నువ్వు ప్రవక్తవే. కొంచెం మాట్లాడిన తర్వాత అర్థమైంది, ఈయన రక్షకుడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా. ఆమెకు అర్థమైపోయింది. ఆమెకి ఎక్కడ క్రిస్మస్ అంటే యాకోబు బావి దగ్గర, అక్కడే క్రిస్మస్ చేసుకున్నామే. క్రిస్మస్ ఆమె చేసుకోవటమే కాదు, ఊర్లోకి వెళ్ళిపోయి 2 రోజులు మీటింగ్లు పెట్టి అందరికీ క్రీస్తును పరిచయం చేసింది. నీవు ఎరిగిన క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయటమే క్రిస్మస్. కాబట్టి నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అది నీకు తెలియకుండా నువ్వు చేసుకునే పండగలు వ్యర్థం. నువ్వేదన్నా చెయ్యి, నీకు ఆయన ఎవరో తెలియాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో నీకు తెలియాలి. నతానియేలు ఏమన్నాడు? అయ్యా, నువ్వు నిజముగా ఇశ్రాయేలీల రాజువి, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. తెలిసిపోయింది, ఆయనకి అర్థమైపోయింది. పేతురుకు కూడా ప్రత్యక్షత ఉంది, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి, నో డౌట్ ఎట్ ఆల్. యేసయ్యతో నడుస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి యేసయ్య గురించి నీకేం అర్థమైంది? ఏం తెలుసుకున్నావు? ఏమీ తెలియకుండా ప్రభు నేను ఎలా ఆరాధన చేస్తున్నావు అంటే అది ఆరాధన కాదే. యు షుడ్ నో అబౌట్ యువర్ సేవియర్. నీ రక్షకుని గురించి నీవు ఎరిగి ఉండాలి. అది నిజమైన క్రిస్మస్ అయింది. ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్పారంటే, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను. చాలు. ఈరోజు నిజమైన క్రిస్మస్కి నిర్వచనం ప్రతి ఒక్కరికి అర్థమగునుగాక. యేసును గూర్చిన ప్రత్యక్షతలు అర్థమగునుగాక. నిశ్చయంగా ఈ సందేశం ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. యేసు ఎవరయ్యా అంటే, ఆది యందు ఉన్న వాక్యం, ఆదిలోనే ఉన్న వాక్యం. చాలా మంది ఏమంటారు తెలుసా? ఇది ఎడారి మతం, 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, అసలు మాది సనాతన ధర్మం, లక్షల సంవత్సరాల నుంచి ఉంది, మేం గొప్ప, మా దేశంలో ఉన్నారు కాబట్టి మా మతాన్ని మీరు ప్రకటించాలి, మతాన్ని స్వీకరించాలి, అనుసరించాలి.
అక్కడెక్కడో ఇశ్రాయేల్ దేశంలో పుట్టిన ఆయన మీరు ఆరాధించడం ఏంటి అని చాలామంది రకరకాల విమర్శలు చేస్తారు. కానీ వాళ్ళందరికీ ఇస్తున్న సమాధానం ఏంటి తెలుసా? పరిశుద్ధ గ్రంథం, ఈయన ఆదిలోనే ఉన్నవాడు. స్తోత్రం. ప్రకటన గ్రంథంలో ఈయన గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన మొదటివాడు, కడపటివాడు. ఆయన అల్ఫా ఒమేగా. ఆయన మొదటివాడు. మొదట ఏమై ఉన్నాడంట? ఆయన వాక్యమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆదిలోనే ఉన్న వాక్యం. ఆదిలోనే వాక్యంగా ఎట్లా ఉన్నాడయ్యా అంటే, సైన్స్ చెప్తుంది ఈ భూమి ఎలా రూపాంతరం చెందిందంటే బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద శబ్దం. కానీ బైబిల్ చెప్తుంది ఈ భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, అగాధ జలముల మీద పరిశుద్ధాత్ముడు అల్లాడినప్పుడు వెలుగు కలుగునుగాక అన్న ఒక్క శబ్దం భూమిని రూపాంతరపరిచింది. స్తోత్రం చెప్పండి. ఎవరు యేసు అంటే ఆదిలోనే ఉన్న వాక్యం. ఆయన మొదటిలోనే మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే మీకు అర్థమైంది, చూడక్కర్లేదు. 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి ధ్యానిస్తే అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? నిరాకారంగా ఉన్న నీ జీవితం ఆకారాన్ని దాల్చుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దిక్కు దశ లేని నీ జీవితానికి ఆధారం కలిగింది. ఒక రూపు రేఖలు లేని నీ జీవితానికి ఒక ఆకారం, ఒక సౌష్ఠవం వస్తుంది. శూన్యంగా ఉన్న నీ బ్రతుకులను దేవుడు ఆశీర్వాదంతో నింపుతాడు. నిరాకారం, పరిశుద్ధత లేదా, ప్రార్థన లేదా, శూన్యమైన జీవితం ఇదంతా. ఆరోగ్యం లేదా, ఉద్యోగం లేదా, ఏది కలిసి రావట్లేదా, రక్షణ లేదా, ఏ బ్రతుకు బాగుపట్టలేదు, అడుగు వేసిన ప్రతి చోట బురదలో పడినట్లుందా, రిక్తమైన జీవితం, ఖాళీగా ఉంది. ఏంటి నాయన నా జీవితం ఇట్లా అనుకున్నటువంటి తరుణంలో ప్రభు మాట, ఆదిలోనే ఉన్నవాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అని ప్రకటిస్తే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం కలిగింది. మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వదించుటకు పిలిచాడు. లోపలికి ఎందుకు పిలిచాడు? సంఘంలోనికి ఎందుకు పిలిచాడు? యేసు రక్తంలో ఎందుకు కడిగాడు? పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపాడు? సంఘ సభ్యునిగా ఎందుకు నువ్వు మారావు? ఈ ఉపదేశం ఎందుకు వింటున్నావు? అసలు ఎందుకు పిలిచాడు అంటే, ఆయన ఆదిలో ఉన్న వాక్యమై ఉన్నాడు కాబట్టి పిలిచాడు. ఆ పిలిచిన నిన్ను ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించడానికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. ఏమండి? నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క ఉద్యోగాలు ఉద్ధరిస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు ఆత్మీయతలో సంవత్సరం 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 వృద్ధి అగుటకు దేవుడు ఆశీర్వదించండి నిన్నంతే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన దేవుడు ఎవరయ్యా అంటే ఆదిలోనే ఉన్న వాక్యం. ఈయన మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడు కాదు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట్లాడితే నీకు ఆశీర్వాదం కలిగిద్ది. ఆయన ఏమన్నాడు తెలుసా? చీకటి అగాధ జలములను కమ్మినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆమేన్. పాపపు చీకటి, శాపపు చీకటి, త్రాగుడనే చీకటి, చెడు స్నేహాలనే చీకటి, అపవిత్రతనే చీకటి, అక్రమ సంబంధం అనే చీకటి, ఇవన్నీ చీకటి అనుభవాలు. ఆయన యొద్దకు వస్తే, ఆయన దృష్టి నీ మీద పడితే ఆయన మాట్లాడేటువంటి మాట ఏంటంటే వెలుగు కలుగునుగాక. ఒక్కసారి గనక ఆయన వెలుగు నీ మీద ప్రసరిస్తే చీకటంతా మాయమైపోద్ది. ఇంకా ఆయన ఏమని పలుకుతాడో తెలుసా? ఆకాశం విస్తరించునుగాక. ఆయన విస్తరింపజేస్తే ఎవడు ఆపలేడు. ఆయన దీవించడం మొదలు పెడితే ఎవడు ఆపలేడు. ఆయన పని చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవడు? ఇంకా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నోటి మాట చేత భూమిని స్థిరపరుస్తాడు. భూమిని స్థిరపరిచిన దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, మన పరిచర్ని రాకడ వరకు స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఆదిలో ఉన్న వాక్యం. ఆయన మొదటివాడు, కడపటివాడు. మొదట ఆయనే మాట్లాడతాడు, చివరి కూడా ఆయనే మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. అది మీకు ఎక్కడ కనిపించిందయ్యా అంటే హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆదిలో ఉన్న వాక్యమై ఉన్న దేవుడు అంత్యవాక్యం కూడా ఆయనే అయి ఉన్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీయండి, నేను చదువుతాను. ఆదిలో ఉన్న వాక్యమైన దేవుడు అంత్యకాలమున కూడా ఆయనే మాట్లాడుతున్నాడు.
పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం అనే ముసుగు కప్పుకొని ఒక కల్ట్ ఉంది, దొంగ మతం ఒకటి ఉంది. అదేంటయ్యా అంటే బ్రెన్హమైట్స్. వాళ్ళు బైబిలే ఉంటుంది కానీ వాళ్ళు బైబిల్లో విషయాల కంటే కూడా వాళ్ళ ప్రవక్త అయిన విలియం బ్రెన్హాం గురించి ఎక్కువగా వాళ్ళు ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. యేసు ప్రభుని తిట్టినా వాళ్ళు ఏమన్నారు కానీ వాళ్ళ ప్రవక్తను కనుక ఏదైనా ఒక్క మాట అంటే యుద్ధాలు చేసేస్తారు. ఎందుకని ఆ విషయం ఏంటయ్యా అంటే చివరి ప్రవక్త ఎవరయ్యా అంటే బ్రెన్హాం అని వాళ్ళు బోధిస్తారు. ఇంకొక విషయం, ఇస్లాం మతం కూడా ఏమని బోధిస్తుందంటే మహమ్మద్ ఎవరయ్యా అంటే చివరి ప్రవక్త. ఎవరు? చివరి ప్రవక్త. ఈయన తర్వాత ఇంకొక ప్రవక్త లేడు, ఇంకెవరి ద్వారా దేవుడు మాట్లాడాడు, ఈయన ద్వారా మాట్లాడించడానికి మహమ్మద్ని పంపించాడంటారు. నో, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. హెబ్రీ పత్రిక ద్వారా మొదట్లో అనేక మంది ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినములలో తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపి మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఎంతటి అధికారం ఇచ్చాడంటే సమస్త సృష్టిని నిర్మించే అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈయన ఎవరయ్యా అంటే ఆదిలోనే వాక్యమై ఉన్న దేవుడు. ఈ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది, బాధలలో నెమ్మదిస్తుంది, మరణ పడక మీద నుండి నిన్ను లేవనెత్తుతుంది. ఈ వాక్యము వెల్లటి అగుట తోడనే నీ కుటుంబంలోనికి వెలుగు వస్తుంది. ఆమేన్. మీ మీదకు వెలుగు వస్తుంది, మీ పిల్లల మీదకి వెలుగు వస్తుంది, ఇక్కడున్న అందరి మీదకి వెలుగు వస్తుంది. వాక్యం యొక్క శక్తి అంటే చీకటి కమ్మిన బ్రతుకుల మీదకి వెలుగును విరచిమ్ముతుంది. కాబట్టి మన జీవితాల్లో ఆ వాక్యం ఉండాలి. యాకోబు పత్రికలో వాక్యం గురించి వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని వాక్యం మనలో నాటబడి మన ఆత్మల్ని రక్షిస్తుంది. ఎవరిలో నాటబడి? మన ఇంట్లో లేదా మన పెరట్లో నాటబడినటువంటి ఒక మొక్క ఏ విధంగా మన ఆకలిని తీర్చుతుందో, మనకు సంతోషాన్ని కలిగిస్తుందో, మనలో నాటబడిన దేవుని వాక్యం. నాటబడిన అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఎన్నడూ పెరికి వేయబడనది. నాటబడిన అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఎప్పటికీ ఎదుగుతూనే ఉండేది. నాటబడిన అంటే అర్థం ఏంటో తెలుసా? అది బ్రతికింపజేసేది. నాటబడిన అంటే అర్థం ఏంటో తెలుసా? అందులో జీవం ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం గనక నీలో నాటబడితే అది నీ ఆత్మను రక్షిస్తుంది, అది నీ ఆత్మను కాపాడుతుంది. ఎక్కడి నుంచి కాపాడుతుంది అంటే శోధన నుండి, పాపం నుండి, సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుండి, మనుష్యుల నుండి, యుక్తుల నుండి, చీకటి అనుభవాల నుండి, నరకము నుండి మన ఆత్మను రక్షించి ఆ సింహాసనానికి వారసులుగా మనల్ని మార్చేది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులారా, మీలో గనక దేవుని వాక్యం నాటబడితే కీర్తన గ్రంథంలో వ్రాయబడిన రీతిగా దేని చేత యవ్వనస్తుడు తన్ను తాను శుద్ధిపరుచుకుంటాడు అంటే వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించడం ద్వారా ఒక యవ్వనస్తుడు లేదా ఒక సంఘం పరిశుద్ధంగా ఉంటుందట. దేవుని వాక్యం ప్రజలని పవిత్రపరిచేది. దేవుని వాక్యం వ్యభిచారులను పునీతులుగా చేసేది. దేవుని వాక్యం అక్రమకారులను సక్రమమైన మార్గాల్లో నిలబెట్టేది. దేవుని వాక్యం ఒక వ్యక్తిని నూతనంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన నోరు తెరిచి మాట్లాడితే జరగనిదంటూ ఏది లేదు. అసాధ్యమైనవి ఆయన నోరు తెరిచి మాట్లాడితే సుసాధ్యం అవుతాయి. ఎందుకంటే ఆయన ఆదిలోనే ఉన్న వాక్యం. ఆయన ఎలా మాట్లాడతాడంటే చాలా విచిత్రంగా మాట్లాడతాడు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా మాట్లాడతాడు. ఆమేన్. ఏమీ లేవు కానీ ఏమంటాడంటే నీకు సమస్తం ఉందని చెప్తాడు. నీకు బాధలు ఇన్ని ఉన్నాయి కానీ ఆయన చూస్తే ఎలా మాట్లాడతాడంటే బాధ ఎక్కడుంది అంటాడు. ఎందుకంటే ఆయన ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా మాట్లాడే దేవుడు. యాయీరు కుమార్తె చనిపోయింది. అప్పటికే యాయీరు యేసు ప్రభుని ప్రాధేయపడి కాళ్ళ మీద పడి, నాయన నువ్వు వస్తే నా కూతురు బతుకుతుందని నాకు విశ్వాసం ఉందని వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ కనబడింది. ఆమెను స్వస్థపరిచేసరికి కొంచెం లేట్ అయింది. ఈలోపు ఎదురుగా యాయీరు యొక్క పనివాడు వస్తున్నాడు. నాయన బోధకుడిని బాధ పెట్టొద్దు,
ఎందుకు అంటే నీ కూతురు ఆల్రెడీ చనిపోయింది అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు, నీ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడంటే, చిన్నదానా లే అన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మరణం ఉంది కానీ జీవాన్ని ప్రవచించాడు యేసు. అక్కడ ఏడ్పు ఉంది కానీ ఏడ్పును ఆపాడు యేసయ్య. అక్కడ నిరీక్షణకు ఆధారం లేదు కానీ నిరీక్షణను స్థాపించాడు యేసయ్య. అవర్ జీసస్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హోప్. నిరీక్షణకు స్థాపకుడు ఆయన. స్తోత్రం చెప్పండి. నీ జీవితం చిన్న భిన్నం అయిపోయిందా? అర్ధరహితంగా ఉందా? ఏమాత్రం అర్థం కావట్లేదా? నీ జీవితం ఎడిపోతుందో అర్థం కావట్లేదా? నీ భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కావట్లేదా? అసలు బ్రతికిన చచ్చిన జీవత్సవంలాగా బ్రతుకుతా ఉన్నావా? ఈరోజు యాయీరు కుమార్తె జీవితం నుంచి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఆయన ఈరోజు నీ జీవితంలోనికి వస్తే చచ్చిన నిన్ను బ్రతికినట్లుగా చూస్తాడు, చచ్చిన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన గొప్పవాడు. ఆయన మాట్లాడితే అట్లాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ఎవరో అని చూడగోరిని వచ్చినటువంటి జక్కేతో ఏమన్నాడంటే, ఎవరిని పట్టించుకోలే. చుట్టూ 100 మంది గుమ్ముగూడారు కానీ ఆ జక్కేతో ఏం మాట్లాడుతున్నాడంటే, పైన ఉన్నాడు జక్కయ్య. జక్కయ్యకి యేసయ్య కనపడుతున్నాడు కానీ యేసయ్య జక్కయ్యని చూస్తున్నాడని అంత జ్ఞానం లేదు జక్కయ్యకి. కానీ ఈయన ఎవరు? సర్వాంతర్యామి, చూచుచున్న దేవుడు. పైకి చూశాడు, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. ప్రజలందరూ అనుకున్నారు, ఏంటి ఈయన ప్రవక్త కదా, ఈడు పాపి కదా, ఏళ్ళింటికి ఈయన వెళ్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. అందరూ జక్కయ్యలో ఎవరిని చూస్తున్నారంటే, ఒక పాపాత్ముడిని, ఒక లోభిని, ఒక అక్రమకారుని, ఒక దుష్టుని. పైకి అందరు గౌరవిస్తున్నా అతని వెనక మాట్లాడే మాటలు ఏంటంటే, ఈడు పాపి కదా, ఈడు పాపి కదా. అందరూ జక్కయ్యలో పాపిని చూస్తున్నారు కానీ జక్కయ్యలో అబ్రహాము కుమారుని చూసింది యేసయ్య. స్తోత్రం చెప్పండి. అందరూ పాపి 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 అంటా ఉంటే యేసయ్య అనడు, లేదా నోర్మేయండి, ఇతడు అబ్రహాము కుమారుడు, ఎందుకంటే ఇతనికి రక్షణ వచ్చింది. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడి అబ్రహాము కుమారునిగా మార్చబడితే అది నిజమైన క్రిస్మస్. కాబట్టి మన జీవితాలకు ఏం కావాలయ్యా అంటే రక్షణ కావాలి. ఆయన ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా మార్చగలిగిన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఎడారులలో త్రోవలను ప్రకటిస్తాడు. ఆమేన్. ఆయన ఏం చేస్తాడు తెలుసా? లోయలను పోడ్చుతాడు. ఆయన ఏం చేస్తాడు? పర్వతాలను చదును చేస్తాడు. ఆయన అరణ్యంలో త్రోవలను ఏర్పాటు చేస్తాడు, ఎడారిలో జలములను రప్పిస్తాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన ఆదిలోనే వాక్యమై ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకుల జీవితాలని నూతనపరుస్తున్నాడు, రూపాంతరపరుస్తున్నాడు, క్రొత్తవిగా మారుస్తున్నాడు, అద్భుతాల కేంద్రంగా చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆదిలో ఉన్న వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పు. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. రెండోది అదే యోహాను సువార్త 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ఎవరు అంటే ఆదిలోనే ఉన్న వాక్యం. రెండోది ఎవరంటే నిజమైన వెలుగు, ట్రూ లైట్. మన నిజ క్రిస్మస్ అనే కార్యక్రమానికి ఈ వచనాన్ని నేను పెట్టాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ఏం చేస్తుందంటే ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. నిజమైన వెలుగుకి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి వెలిగించాలి, రెండోది చీకటిని పారద్రోలాలి, మూడోది తన వలె ఇతరులను వెలిగించాలి. నిజమైన వెలుగుకి 3 గుర్తులండి. ఒకటి వెలిగించాలి. ఎందుకు చెప్పనా? యేసు ప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నిజమైన వెలుగు అనేది వెలిగించాలి. ఆయన అనేక జీవితాలను వెలిగించినట్లుగా మనకి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలీలకట వెలుగుగా ఉన్నాడు ఆయన. ఇశ్రాయేలీలకి వెలుగంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు మత కట్టడలలో, ఆచారాలలో, ధర్మశాస్త్ర నియమ నిబంధనలలో వాళ్ళు దర్శనాన్ని, ప్రత్యక్షతని కోల్పోయారు.
ఇప్పటికీ యేసు ప్రభుని వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడు, మెస్సీ వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇంకా వస్తారని నమ్ముతున్నారు. ఆల్రెడీ వచ్చి 2023 సంవత్సరాలు అయ్యిందని మనకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇశ్రాయేలీయులకు వెలుగైన, అన్యులకు వెలుగైన, అన్యులైన మనల్ని కూడా యేసయ్య ఏం చేశాడంటే వెలిగించాడు. చీకటిలో మతంలో మ్రగ్గిపోతా ఉన్నప్పుడు వెలిగించాడు. అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను బట్టి సమస్త జాతులను నేను దీవిస్తాను. ఆమేన్. నన్ను బట్టి సమస్త జాతుల ఎలా దీవించబడతాయి ప్రభువా అంటే, నీలో నుంచి ఇస్సాకు పుడతాడు, ఇస్సాకులోంచి యాకోబు పుడతాడు, యాకోబులో నుంచి 12 మంది పుడతారు. అందులో ఒకడున్నాడు యోధా, ఆ యోధాలో నుంచి యేసయ్య పుడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ యేసయ్య పుడితే ఏం చేస్తాడంటే, ఆయన ఇశ్రాయేలీయులకి దేవునిగా, ఇష్మాయేలీయులకి దేవునిగా, అన్యులమైన మనకి దేవునిగా, 3 జాతులకు దేవునిగా. స్తోత్రం. ప్రపంచం మొత్తం ఎంచి చూసినా 2 జాతులు ఉన్నాయి, ప్రధానంగా ఇశ్రాయేలీయులు, అన్యులు. ఇంకా కొంచెం బెటర్మెంట్గా మనం ఆలోచిస్తే 3 జాతులు ఉన్నాయి, ఇశ్రాయేలీయులు, ఇష్మాయేలీయులు, అన్యులు. ఇప్పుడు మనం ఎవరి జాతులకు వస్తాం? నన్ను క్రిస్టియన్ అట్టయ్యో. అక్కడెక్కడో ఉన్న వెలుగు నీ మీద అలా ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్. చీకటి ఆవరించిన నీ జీవితానికి ఆయన దొరికాడో. ఆయనని నువ్వు కోరుకోలేదు, ఆయన నిన్ను కోరుకున్నాడు. నువ్వు ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వేదో ఆరాధించట్లేదు, ఆయనే నీకు దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. నువ్వేదో ఆయన్ని కోరుకోలేదు, ఎన్నుకోలేదు, చేసుకోలేదు. ఆయనే నిన్ను ప్రేమించి జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ పిలుపు ఇప్పుడుది కాదు. జగదుత్పత్తికి పునాది వేయబడక మునుపే తన కుమారుడైన క్రీస్తుని ప్రేమించి, ఆ క్రీస్తుని ప్రేమించిన ప్రేమను బట్టి, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ నిన్ను పిలిచాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహోవాని దేవునిగా కలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా. నీవు ఆయన్ని కలిగి ఉన్నందుకు నువ్వు ధన్యురాలివి, ధన్యుడివే. ఏంటయ్యా నిజమైన క్రిస్మస్, ఏంటయ్యా నిజమైన సంతోషం అంటే, ఆయన మనకి దేవునిగా ఉండడమే సంతోషం. కాబట్టి నీ జీవితంలో ఎన్ని పండుగలు చేసినా యేసు లేడనుకో, ఏం ఉపయోగం? యేసు లేడనుకో, ఏం ఉపయోగం? గత రాత్రి చెప్పినట్లుగా యేసయ్యకు నువ్వు స్థలం ఇవ్వలేదనుకో, ఏం ప్రయోజనం? పండగలు చేయి, వంటలు వండుకో, వస్త్రాలు మార్చుకో, తప్పేం కాదు. అయితే ఎవరండి దీనికి కారణం? ఈ పండగకి కారణం ఎవరండి? ఈ వస్త్రానికి కారణం ఎవరండి? ఈ పిండి వంటలకి కారణం ఎవరండి? ఈ శుభ్రమైన ఇళ్లకు కారణం ఏమండి? అన్నీ చేసుకున్నావు కానీ అసలు ఆయన పక్కన పెట్టావే. యేసయ్యను చేర్చుకో, ఆయన నీకు దేవునిగా దిగి వచ్చాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా తలుపు తీస్తారేమోనని ఆ హృదయం అనే తలుపు దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు అని తడుతున్నాడు. తడతమంటే అర్థం ఏంటి తెలుసా? పాస్టర్ గారు కనబడి అంటాడు, అయ్యా మందిరానికి రా అంటే అర్థం ఏంటి? యేసయ్య నిన్ను తడుతున్నాడు. దైవజనుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడే నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? నీ ఇంట్లో నీ భార్య అంటుంది అనుకో, ఈ పూటన్నా మందిరానికి రా అంటే పోరు పెడుతున్నావు, వస్తా పోతే దేవుడు నీ భార్య ద్వారా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందిన ఒక యవ్వనస్తుడు నీతో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే, రే నువ్వు వెళ్తే వెళ్ళు, పోతేప్ప మేము మాత్రం వెళ్ళేదే అంటే నీతో ఎవరు మాట్లాడుతున్నాడు? ఆ యవ్వనస్తుని ద్వారా అంటే దేవుడే నీ హృదయాన్ని తడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ద్వారా నీకు ఏదైనా గుచ్చుకుందా? ఏదైనా నీకేనా అనిపించిందా? ఏం చేస్తున్నాడు? ఆయన హృదయాన్ని తడుతున్నాడు. ఎందుకయ్యా హృదయాన్ని తడుతున్నాడంటే, నువ్వు చీకటి గదిలో ఉన్నావు, ఆ గదిలో నుంచి నిన్ను బయటికి రావాలి, నీకు అసలు నిజమైన వెలుగును చూపించాలి. ఆమేన్. ఎక్కడున్నావు నువ్వు? చీకటి గదిలో. మనం చీకటి సంబంధులుగా ఉండకూడదన్నది దేవుని చిత్తం. వెలుగు సంబంధులుగా మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం. అందుకే ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు. నిజమైన వెలుగు ఏం చేసిందంటే వెలిగించింది. ఆయన ఎవరిని వెలిగించింది? ఇశ్రాయేలుని వెలిగించాడు, అన్యుల్ని వెలిగించాడు, అభాగ్యులను వెలిగించాడు. ఆమేన్. అందరూ వెలివేసి ఊరికి దూరం చేసి
కొండ క్రింద జీవనం సాగిస్తూ ఉంటే కొండపైన ప్రసంగాన్ని ముగించుకొచ్చిన యేసు దృష్టిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు పడ్డాడు. అయ్యా, నా భార్య విడిచిపెట్టింది, అయ్యా నా పిల్లలు విడిచిపెట్టారు, ఆత్మీయుడనేవాడు ఒక్కడు లేడయ్యా, పాళ్ళెమునకు వెలుపలగా నేను జీవిస్తున్నానయ్యా, నాకు ఒక నిరీక్షణ లేదు, ఎవరికి నేనంటే ఇష్టం లేదు, ఒకవేళ నీకైనా ఇష్టమైతే నన్ను ముట్టుకో నాయనా అన్నాడు. ఇంతమంది ముట్టనండి నన్ను ముట్టమంటావా, ఎట్లా కనపడుతున్నాను అలా, నాకు ఇష్టమే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పాపమనే కుష్టు కుళ్ళు పట్టి ఎవరు నిన్ను ప్రేమించలేని పరిస్థితులు అభాగ్యురాలుగా నిలిచిన నిన్ను దేవుడు ఏం చేశాడంటే వెలుగుగా దిగి వచ్చాడు. పేతురు పత్రిక సెలవిస్తా ఉంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు నిన్ను. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రకటిస్తావని, ఆయన గురించి గుణాతిశయములను ప్రచురిస్తావని, పొగుడుతావని, ఆరాధిస్తావని, స్వార్థను ప్రకటిస్తావని, నిన్ను వలె కొందరిని వెలిగిస్తావని. ప్రైజ్ ది లార్డ్. వెలుగు, నిజమైన వెలుగుకు ఉండాల్సిన గుర్తు ఏంటంటే, ఒకటి అది వెలుగై వెలిగించాలి, రెండోది అది చీకటిని పారద్రోలాలి. పరిసయ్యులలో ఉన్న మతం అనే చీకటిని యేసు వచ్చి ఏం చేశాడు తెలుసా, పారద్రోలాడు. నికోదేమస్ ఒక పరిసయ్యుడు ఎప్పుడు వచ్చాడు యేసయ్య దగ్గరికి? అర్ధరాత్రి వేళ వచ్చాడు. అతనిలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చడానికి, చీకటినంతా పారద్రోలడానికి ఒక మర్మయుక్తమైన సందేశాన్ని చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యమును చూడలేడు అన్నాడు. అంతే. అతనికున్న చీకటంతా పారిపోయి నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చిన మర్మం అర్థమైంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మత భక్తితో చెలరేగిపోతూ సంఘాన్ని హింసిస్తూ భయంకరమైన చీకటిలో ఉన్నటువంటి సౌలుని ఏమన్నాడు? సౌలా సౌలా, ఎందుకని నువ్వు నన్ను హింసిస్తున్నావు? నేనా నిన్న ఎప్పుడు హింసించానో? ఎవడో ప్రభువా నువ్వు అన్నాడు. నీవు హింసిస్తున్న క్రీస్తుని. అప్పుడు అర్థమైంది సౌలుకి, సంఘాన్ని హింసించడం అంటే యేసుని హింసించడమే అని. తన కళ్ళు ఆ భౌతికమైన చూపు పోయి మనోనేత్రములు వెలిగించబడి కంటి పొరలన్నీ రాలిపోయి అప్పుడు యేసుని రక్షకునిగా చూడడం ప్రారంభించాడు. ప్రత్యక్షతల గుట్టగా మార్చాడు. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలకి గృహ నిర్వాహకునిగా చేశాడు. అతని పత్రికలే లేకపోతే బైబిల్ అనేది అసంపూర్ణం అయ్యేటట్లుగా చేశాడు. ఆ పత్రికల ద్వారా సంఘాన్ని విప్లవాత్మకంగా మార్చాడు. ఎందుకయ్యా కారణం అంటే, పరిసయ్యుల భక్తి అనబడిన చీకటిలో మ్రగ్గుతూ ఉన్నటువంటి సౌలుని వెలుపలికి తీసుకొని వచ్చి వెలిగించి ఆయన అనేకులకు దీపముగా మార్చాడు. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో ఉన్న చీకటి వెలుగు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారు తండ్రే దేవుడు, తండ్రే దేవుడు, తండ్రే దేవుడు. ఈయన పెద్ద ప్రవక్త ఏమోలే, ప్రవక్తల్లో నెంబర్ 1 ఇద్దాం కానీ ఈయన దేవుడు కాదేమో అనుకుంటున్నారు. అయ్యా మాకు తండ్రిని చూపించు అంటే అప్పుడు దాకా తండ్రిని చూడలా. ఇతనికి ఏం ఆవరించింది? చీకటి ఆవరించింది. ఒకే ఒక మాట, ఫిలిప్పు ఇంతకాలం నాతో ఉన్నావు కదా, తండ్రిని చూడలేదా? చూడలేదు ప్రభువా. నన్ను చూసినోడు తండ్రిని చూసినట్టే అన్నాడు. పొరలన్నీ రాలిపోయి చీకటంతా పోయి వెలుగు ప్రకాశించింది. స్తోత్రం. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు ఏం చేస్తుంది? సువార్త అర్థం కాకుండా గుడ్డితనమును కలగజేస్తా ఉంది. వెలుగు అనేది వెలిగించాలి, రెండోది చీకటిని పారద్రోలాలి, మూడోది ఏంటో తెలుసా? అది మనల్ని కూడా వెలిగించే వ్యక్తులుగా చేయాలి. నేను వెలుగును అన్న యేసయ్య ఏమని చెప్పాడు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని కూడా ఏం చేశాడు? వెలిగించడమే కాదు, మరికొందరిని వెలిగించేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు, మీరు సత్యమునకు స్తంభం. ఎవరైతే నన్ను వెంబడించి నా యందు విశ్వాసం ఉంచి జీవిస్తారో వాళ్ళు నాకంటే ఘనమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఆయనలో ఉన్న శక్తినంతా మనకిచ్చి మనలో ఒక నూతనమైన ప్రభావంతో నింపేవాడు. ఆయన వలే మనల్ని మారుస్తాడు. స్తోత్రం. ఒక ఉదయం నేను లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే అన్యుల గుళ్ళల్లో నుంచి ఒక పాట వినబడతా ఉంది. ఏం పాట అయ్యా అంటే, అది తల్లిని చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి చీర కట్టుకుందో, ఎంత బంగారాలు ధరించింది, ఎంత అందంగా ఉందో, రండి తల్లిని చూడటానికి రండి, తల్లిని చూడటానికి రండి అని వాళ్ళు ఆరాధించే దేవతను చూడమని భక్తుల్ని పిలుస్తున్నారు పాట ద్వారా.
అప్పుడు నేను ప్రార్థన కూడా ఆపేసి ఆ పాట విని తండ్రిని ఎలా మహిమపరిచానంటే, అందరు నన్ను చూడండి, నా అందం చూడండి, నా చీర చూడండి, నా నగలు చూడండి, ఆ దేవత మహిమ చూడండి అని అందరూ నన్ను చూడండి అంటున్నారు. కానీ మిమ్మల్ని కూడా నా వలే మారుస్తాను, నా వలే చేస్తాను, నాకున్న మహిమనే మీకు ఇస్తాను, మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తాను, ఆత్మచేత నింపబడితే కుమారులని పిలుస్తాను, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడే మనం ఉండబోతున్నామని చెప్పిన దేవుడు ఎవరయ్యా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకెవడు లేడు. కొట్టు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వెలుగు నిన్ను కూడా వెలిగించేలా చేస్తాడు. ఆయన ఉప్పు నిన్ను అనేకులకు రుచిగా మారుస్తాడు. ఆయన సత్యం ఆయన ద్వారా నిన్ను నిలబెట్టి ఆయనను నిలబెట్టేటట్లుగా నిన్ను స్తంభంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం రెండో మాట దగ్గర ఆగిపోయాం, చాలా ఉన్నాయి. 15వ వచనం, యోహాను సువార్త 15. నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు. స్తోత్రం చెప్పండి. ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు, నిజమైన వెలుగై ఉన్న దేవుడు, ముందటి వాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలంటే మోషేని భయంకరంగా వెంబడించేటువంటి పరిశీల మధ్య ఒక పుట్టు గుడ్డివాణిని స్వస్థపరిస్తే, నీకు పట్టుమని 50 సంవత్సరాలు కూడా లేవు, నేను మోషే కంటే గొప్పవాడు అంటున్నావేంటే అని పరిసయ్యులు, మోషే భక్తులు యేసయ్యను విమర్శించారు, ప్రశ్నించారు. మోషే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? మోషే గురించి చెప్తా ఉంటే, నేను మోషే కంటే గొప్పవాడిని. స్తోత్రం చెప్పండి. ఇంకొక చోట ఏమన్నాడంటే, అబ్రహాము నన్ను చూడాలని అనుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా ఎంత ముందటోడంటే, దేవదూతల కంటే గొప్పోడు, ప్రవక్తలందరికంటే గొప్పోడు, ప్రార్థనా పరులందరికంటే గొప్పోడు. అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబు కంటే ముందున్నవాడు. అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని పిలువబడినవాడు. మన దేవుడి పేరేం పేరు? అబ్రహాము దేవుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అబ్రహాముకు ముందున్న దేవుడు. యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? యాకోబుకు ముందున్న దేవుడు. ఇస్సాకు దేవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇస్సాకు కంటే ముందున్న దేవుడు. ఆయన ఆల్ఫా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నప్పుడు భూమి లేదు, ఆయన ఉన్నప్పుడు పర్వతాలు లేవు, ఆయన ఉన్నప్పుడు ఆకాశం లేదు, ఆయన ఉన్నప్పుడు అంతా శూన్యమే. సమస్తము ఆయన వలననే కలిగింది. అంతటి ముందుటోడు. యేసయ్యకి బైబిల్ ఇస్తున్న పేరు ఏంటంటే మహావృద్ధుడు. ఎవరు చెప్పండి? మహావృద్ధుడు. వృద్ధుడు అంటే శక్తి ఉడిగిపోయినవాడు కాదు, కానీ అందరికంటే ముందున్న వాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, పాస్టర్ గారండి, నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదండి. నీ ముందు అందరికంటే ముందున్న దేవుడు ఉన్నాడు, అన్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు, అన్ని సరళము చేస్తాడు. ఆయన నీకు నాయకునిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును నడిపించిన నాయకుడు, ఇస్సాకు నడిపించిన నాయకుడు, యాకోబును నడిపించిన నాయకుడు, మోషేని నడిపించిన నాయకుడు. మోషే చెప్పాడు, ఇశ్రాయేలీలలో నా వంటి ప్రవక్తను దేవుడు ఒకడిని పుట్టించబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మోషే నా వంటి ప్రవక్త అన్నాడు, కానీ యేసు వచ్చి అన్నాడు, నేను మోషే కంటే గొప్పవాడినే. మోషే నా వంటి వాడు అన్నాడే, అతనిని నేనే. స్తోత్రం చెప్పండి. పిచ్చోళ్ళారా, నా గురించి నేను డబ్బా వేసుకుంటున్నారని మీరు చెప్పుకుంటున్నారా? లేదు. మీ ఏ మోషేనైతే మీరు ఆరాధిస్తున్నారా, ఆ మోషే చెప్పాడే, ఆ ప్రవక్తను, ఆ వ్యక్తిని నేనే. హెబ్రీ పత్రిక చెప్తా ఉంది, ఆయన మోషే కంటే గొప్పోడు, దేవదూతల కంటే గొప్పోడు, దైవచరుల కంటే గొప్పోడు, ప్రవక్తల కంటే గొప్పోడు. ఈజ్ సుపీరియర్ దాన్ ఎనీవన్. అందరికంటే ఆయన గొప్పోడు. ఎవడైనా యేసు తర్వాతే. స్తోత్రం చెప్పండి. యేసయ్య ముందు ఎవరికి మహిమ చాలదో, ఎవరికి అధికారం చాలదో, ఎవరి ఘనత చాలదో. యేసు అంతటి గొప్పవాడు. ఆయన యోగ్యుడు, పరిశుద్ధుడు, బలవంతుడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ యేసయ్యలో నువ్వు బాలును చూస్తున్నావా? కాదు. ఆయన ఎవరంటే ఆది యందు ఉన్న దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు, బాలుడు కాదు, ఆయన దేవుడు, అందరికంటే ముందున్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చెప్తా 33వ వచనం.
నేను ఆయనను ఎరుగనైతిని గాని నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవేవని నీవెవని నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చు వాడని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుకి ఇవ్వబడిన వివరణ ఇంకా సమయం లేదు కానీ ఒక మాట చెప్తా. యేసు ప్రభుకి ఇవ్వబడిన మరొక పేరు ఏంటండి అయ్యా అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఎవరండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య ఏంటంటే నీళ్లలో ఇవ్వటం. యేసయ్య పరిచర్య ఏంటంటే అగ్నిలో ముంచటం. ఆమేన్. ఇప్పుడు నీళ్లలో బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఎక్కడ దాకా వచ్చారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను పక్కన ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ? బాప్తిస్మం ఇచ్చి యోహాను పక్కన. ఇప్పుడు దూరం పెరగాలి మనం, ఎందుకంటే నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పోడని చెప్పాడు. ఎందులో గొప్పోడయ్యా అంటే అన్నిట్లో గొప్పోడు. ఏమని చెప్పను, ఒకడని చెప్పనా, రెండని చెప్పనా, ఆయన చెప్పులు వారిని విప్పడానికి కూడా నేను యోగ్యుడు కాను. సరే నన్ను అడుగుతున్నావుగా, ఒకటి చెబుతున్నా, నేనైతే నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన వచ్చి అగ్నిలో ఇస్తాడు. అగ్నిలో బాప్తిస్మం అంటే తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడుట. పరిశుద్ధాత్మ చేత నింపబడి నేను రక్షించబడ్డానులే, పరలోకి వెళ్ళిపోతానులే అంటే కుదరదు. బాప్తిస్మం అనేది ప్రారంభం. ఇక నువ్వు లోతుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే అగ్ని చేత కాల్చబడాలి. ఒకవేళ అగ్ని బాప్తిస్మమే అవసరం లేకపోతే, ఏమండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనవసరం అయితే అపోస్తులు ఎందుకని పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకుంటారంటే మేడగదిలో ఎందుకని వాళ్ళు 10 రోజులు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటారు? పేతురికి అగ్నిలో బాప్తిస్మం ఇచ్చిన దేవుడు, అపోస్తులకి అగ్నిలో బాప్తిస్మం ఇచ్చిన దేవుడు, ఆదిమ సంఘమును అగ్నిలో బాప్తిస్మము ద్వారా ఇచ్చిన దేవుడు. ఆయన ఎవరయ్యా అంటే సంఘము మధ్యలోనికి అగ్ని వేయుటకు వచ్చినవాడు. ఆమేన్. ఏం అగ్ని అయ్యా అంటే ఇది పరిశుద్ధాత్మ అగ్ని. ఈ అగ్ని ఏం చేస్తుంది అంటే మనుష్యులను క్రీస్తు పక్షముగా చేరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ అగ్ని 2 పనులు చేస్తుంది. ఒకటి ఏం చేసింది అయ్యా అంటే లోకము నుండి సంఘమును వేరు చేస్తుంది. రెండోది ఏం చేస్తుంది అయ్యా అంటే సంఘములో ఉన్న లోకాన్ని బయటికి నెట్టేసింది. ఎఫెసు అనే పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, మీరు పరిశుద్ధాత్మ పొందారా? పరిశుద్ధాత్మ మాకు వాక్యం తెలుసు కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదే అన్నారు. ఈరోజు చాలామంది కూడా ఒక వాక్యానికి పరిమితం అవుతున్నారు కానీ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాట్లా. నీకు వాక్యం తెలిస్తే అది సత్యం, కానీ పరిశుద్ధాత్మను ఎరిగితే అది సర్వసత్యంలోకి వెళ్ళిపోతావు. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఈస్ ద ట్రూత్. ఇది సత్యమే, కానీ నువ్వు సర్వసత్యంలోకి వెళ్ళాలి. ఎట్లా? పరిశుద్ధాత్మ పొందుకుంటే మునుపు చదివిన వాక్యం అసలైందిగా నీకు అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పదాలే, ఇప్పుడు నాలెడ్జే, ఇప్పుడు ఇన్ఫర్మేషనే. రేపొద్దున మీకు అది ఆత్మ పొందుకున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయింది, రెవల్యూషన్ అయింది, ప్రత్యక్షత అయింది, తర్వాత రివైవల్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా వాక్యాన్ని చదువుతున్న వారు మీరు అసత్యంలో ఉన్నారని నేను చెప్పను, కానీ సత్యంలోనికి వచ్చారు. కొంచెం అర్థమవుతుంది. అయితే మీరు కంప్లీట్ ట్రూత్లోనికి వెళ్ళాలి, పూర్తి సత్యంలోకి వెళ్ళాలి. దాన్నే సర్వసత్యం. ఇది ఎవరు చెబుతారు? ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ టీచ్ ఆల్ ట్రూత్. సర్వసత్యమును బోధించగలిగిన ఒకే ఒక బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఖచ్చితంగా నువ్వేం చేయాలా? యూ షుడ్ రిసీవ్, పొందుకోవాలి ఆయన్ని. స్తోత్రం చెప్పండి. అడిగి పొందుకోవాలి. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడు, తట్టుడి మీకు తీయబడు, వెదకుడి మీకు దొరుకును. ఏంటయ్యా దొరికేది? తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పాలి. అక్కడ దేని గురించి వాగ్దానం? పరిశుద్ధాత్మ గురించి. కాబట్టి అందరూ ఏం పొందుకోవాలి? నీటి బాప్తిజం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు పేతురు మాటకు శక్తి లేదు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రసంగానికి 1000 మంది మారారు. పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు అనేకుల జీవితాలు ఒక రకంగా ఉంటే, వారు ఆత్మ పొందుకున్న తర్వాత పూర్తిగా సంఘంలో గొప్ప ఉద్యమం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా సంఘంలో ఉద్యమం రావాలంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తివై ఉండాలా. నువ్వు సువార్తను సరిగా బోధించాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలా.
నీ సువార్త 10 మందిలో పని చేయాలంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉండాలా. ఆత్మ లేనివాడు ఆయన వాడు కానే కాడు. నువ్వేం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ. ఎప్పుడు తిరిగే కొండే, ఎప్పుడు తిరిగే పొదే, కాళ్ళతో తొక్కిన పొదే. అక్కడే గొర్రెలు మేపాడు, మేకలను మేపాడు మోషే. ఎప్పుడు చూసే పొదే, కానీ ఆ పూట అది మండుతుంది, ప్రకాశిస్తుంది. అగ్ని ఆ పొదని కాల్చలేకపోతుంది. ఈ పొద ఆకర్షించింది మోషేని. మోషే త్వరపడి దాన్ని చూద్దామని వెళ్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇది పవిత్రమైన స్థలం, నీ చెప్పులు విప్పన్నాడు. ఏం ప్రభువా, నిన్న మనం చూసిందేగా ఆ పొదేగా, నాకు గుర్తే. నిన్నే ఇక్కడ మేకలు మేపా, నిన్నే ఇక్కడ చెప్పులు పెట్టా, నిన్నే ఇక్కడ కూర్చుని అన్నం తిన్నా, నిన్నే కాళ్ళతో దొక్కా. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలం అంటావేంటి? నిన్న అగ్ని లేదు, ఇప్పుడు అగ్ని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న పొద ఇప్పుడు మండుచున్న పొద. హల్లెలూయా. ఇది మండే పొద మాత్రమే కాదు, ఎన్నటికీ ఆరని పొద. హల్లెలూయా. ఇది ఆరని పొద మాత్రమే కాదు, ఆకర్షించే పొద. హల్లెలూయా. ఆకర్షించే పొద కాదు, ఈ పొద వలె నీవు మారబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకొని మోషే పరిచర్య చేశాడు. హల్లెలూయా. పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత అంతగా ఉంటే క్రొత్త నిబంధనలు ఇంకెంతగా ఉంది. అందుకని మన దేవుడు ఎవరయ్యా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్తానండి, 36. యేసు ఎవరయ్యా అంటే ఆదిలో ఉన్న వాక్యం నిజమైన వెలుగు, మొదటి వాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఎవరైనా? గాడ్స్ ల్యాంబ్. పాత నిబంధనల భక్తి అంటే ఎవడైనా ఒక పాపం చేశాడు అనుకో, ఒక గొర్రె పిల్లని తీసుకొస్తాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి. యాజకుడు వచ్చి ఏం చేస్తాడు? బలిపీఠం మీద పెట్టి అతని పక్షమును దాని బలినిచ్చి పంపిస్తాడు. తద్వారా అతడు అంగీకరించబడతాడు. గొర్రెను బట్టి అతడు అంగీకరించబడతాడు. కానీ పాపం చేసిన ప్రతిసారి ఒక గొర్రె తీసుకోవాలి. పాపం చేసిన ప్రతిసారి ఇంకొక గొర్రె, పాపం చేసిన ఇంకొకసారి మరొక గొర్రె. ఎన్ని గొర్రెలైపోతాయో కానీ పాపం తగ్గట్లా. అందుకే అపోస్తలుడైన పేతురు గారు అన్నారు, మీరు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తాన్ని బట్టి మీరు రక్షించబడలేదు, విమోచించబడలేదు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు యొక్క రక్తాన్ని బట్టి మీరు విడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పాపం చేసిన ప్రతిసారి ఏముంది? ఒక గొర్రె కావాలి. ఇప్పుడు నువ్వు ఎన్ని మార్లు పాపం చేసినా గొర్రెను మార్చాల్సిన అవసరం లేదు, ఒకే ఒక గొర్రె, యేసు అనే గొర్రె పిల్ల. ఇప్పుడు నువ్వు ఎన్ని మార్లు పాపం చేయమని ప్రోత్సహించట్లా, గొర్రెను మార్చాల్సిన పని లేదు. ఆమేన్. ఒకే ఒక గొర్రె, అది యేసు అనే గొర్రె. నీ జీవితం మనకు సరిపోయే గొర్రె. ఈ రక్తము పవిత్రమైంది, పరిశుద్ధమైంది. స్తోత్రం చెప్పండి. విమోచించిన గొర్రె. స్తోత్రం చెప్పండి. నిష్కళంకమైన గొర్రె, లోపము లేని గొర్రె, ఏ పాపము ఎరుగని గొర్రె, నీ కొరకు పాపముగా మారిన గొర్రె, నీ కొరకు శాపమునుగా మారిన గొర్రె, నీ కొరకు సిలువ వేయబడిన గొర్రె. యేసు గొర్రె, యేసు అనబడిన గొర్రె, దేవుని గొర్రె. ఇప్పుడు ఏ యాజకుడు అవసరం లేదు. యాజకుడు ఆయనే. చెప్పండి. గొర్రె ఆయనే. ఏది ప్రభువా నువ్వు చచ్చిపోయావు, నీకు బలం లేదా అంటే, నాకై నేను మరణించాను, తిరిగి నాకై నేను లేస్తాను. ఆమేన్. నన్నెవడు చంపడు, నేనే మరణమునకు అప్పగించుకున్నాను. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ల్యాంబ్. అది యొక్క గొర్రె పిల్ల యొక్క స్థితి. చంపుకున్నది ఆయనే, చనిపోయింది ఆయనే, సిలువ నెక్కింది ఆయనే, మృతి నొందింది ఆయనే, అప్పగించుకుంది ఆయనే, అవమానించబడింది ఆయనే. ఆయనే యాజకుడు, ఆయనే గొర్రె పిల్ల, ఆయనే విమోచకుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? నీ నిమిత్తం గొర్రె ఆయనే, చెప్పండి, యాజకుడు ఆయనే. కానీ నిన్ను అవమానపరచకుండా,
ఆయనే పాపం అయ్యాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రే, నేను యాజకునిగా ఉన్నాను, గొర్రెపిల్లగా ఉన్నాను, కనీసం నా ముందర నిలబడరా, నేను పాపిగా లోకానికి చూపిస్తాను లేదు. మనల్ని పరిశుద్ధులుగా లోకానికి చూపించడానికి ఆయనే శిలువ మీద పాపముగా మారాడు. యాజకుడు ఆయనే, గొర్రె ఆయనే, పాపము ఆయనే. మనమేమయ్యామంటే ఆయన ఈ శిలువ త్యాగాన్ని బట్టి పరిశుద్ధులంగా మారాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేద్దామా? ప్రభువా, నిజమేనా ఆయన యాజకుడివి, నీవే గొర్రెవు, నీవే పాపానివి. నన్ను అవమానపరచకుండా అందరి ముందు అవమానం పొందిన దేవుడు నాయన. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో, చెదరిన మనసే నూతనమాయన మనుగడయే